కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల మీద కొలువుదీరినటువంటి శ్రీవారి సన్నిధిలో రాజకీయ ప్రసంగాలు చేసిన రాజకీయ వ్యాఖ్యలు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా శ్రీవారి సన్నిధిలో ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు ప్రసంగాలు చేయకూడదని, చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏంటి సార్, ఎలా చూడొచ్చు ఈ నిర్ణయాల్ని? మనకి ఒక పాపులర్ సామెత ఒకటి ఉంది, అంటే మనం వాడుక భాషలో వాడేది, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. అవును. గొడ్డుకి మాట చెప్పి ఉపయోగం లేదు, కానీ మనిషికి మాట కాకుండా దెబ్బ వేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవటం అని అంటే అది వాడి కర్మ. అంటే వాడు మంచి నడవడిక లేనాడినే కొట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి నిన్న జరిపిన సమావేశంలో ప్రధానంగా తీసుకున్న నిర్ణయం వచ్చేటప్పటికీ తిరుమల శ్రీవారి సన్నిధిలో రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ ప్రసంగాలు చేయటానికి వీల్లేదు. అటువంటి రాజకీయ ప్రసంగాలు చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పని, అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది? ఎగ్జాక్ట్లీ, అది ఒక స్పిరిచువల్ సెంటర్. అవును. ఇవాళ హిందువులకి ప్రపంచంలోనే అతి కీలకమైన ఆరాధనా స్థలాల్లో ఒకటి. అటువంటి పవిత్ర ప్రాంగణంలో రాజకీయాలు ప్రతిరోజు నిత్యం ఏడిచేదేగా. ఎగ్జాక్ట్లీ. ఆ కొండ దిగిన తర్వాత వీళ్ళ వీరత్వాలు, వీళ్ళ సూరత్వాలు అక్కడ ప్రదర్శించుకోవచ్చుగా. ప్రతిరోజు ప్రతి నిమిషం వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మొత్తం రాజకీయమేగా. కనీసం ఆ ప్రాంగణానికి అక్కడ నీ ఇష్టం పూర్వకంగా నువ్వు అక్కడికి వచ్చావు దర్శనం చేసుకోవటానికి. ఆ స్వామివారి సన్నిధికి ఒక్క లిప్త మాత్రపు దర్శనం దక్కితే చాలు అనుకొని వచ్చినాడు నువ్వు. కనీసం అక్కడ ప్రాశస్తాన్ని గుర్తించి అక్కడ పవిత్రతను కాపాడటం కోసమైనా సరే, ఆ ప్రాంగణమైనా సరే రాజకీయాలకు అతీతంగా ఉంచలేరా? ఉంచి తీరాలి. అక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. వాటిని రాజకీయాలకు అతీతంగా ఉంచాలి అని చెప్పనేది ఎప్పటి నుంచో ఆచరిస్తూ వస్తున్నారు. అవును. 2014-19 మధ్యకాలంలో కూడా లేదు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన దర్శనానికి వచ్చినప్పుడు విలేకరులు అక్కడ ఏదైనా రాజకీయపరమైన అంశాల గురించి ప్రశ్నిస్తే, ఈ కొండ మీద రాజకీయ ప్రస్తావనలు వద్దు, కొండ దిగిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పేవారు ఆయన. అదే విధమైన సమయాన్ని అందరూ పాటించాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఆ ప్రాంతానికి ఒక ప్రాశస్తం ఉంది, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక దైవ సన్నిధిగా కోట్లాది మంది ప్రజలు ఆరాధించుకునే ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో మనం గమనిస్తూ వచ్చాం, ఒక 2 దశాబ్దాల కాలంగా ఆ ప్రాంతం మీద ఒక రకమైన దండయాత్ర చేస్తున్నారు. అంటే శ్రీవారి కన్నా మేమే మిగులు అని ఫీల్ అవుతున్నారు కొంతమంది. ఆ ప్రాంగణంలో జై జగన్ అని చెప్పని నినాదాలు ఇచ్చారు గతంలో. అటువంటి నినాదాలు ఇచ్చారనుకో, నాయకుడికి ఉండాలి కదా జ్ఞానం. అరే దైవ సన్నిధి ఇక్కడ జై జయధ్వానాలు అనేది శ్రీవారికే పలకాలి, గోవిందనామాలే పలకాలి. ఇక్కడ ఆ గోవిందుడినే శ్లాఘించాలి, కీర్తించాలి. వ్యక్తులకి ఇక్కడ ప్రాధాన్యత కాదు, వ్యక్తి పూజ ఇక్కడ జరగకూడదు అని చెప్పని నాయకత్వపు లక్షణాన్ని ప్రదర్శించి తన శ్రేణులు ఎవడైనా అత్యుత్సాహ ప్రదర్శన చేసినా వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత నాయకుడిది. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉంటే ఈయన ముసుముసులను నవ్వుకుంటే ఎంజాయ్ చేశాడు. అక్కడ ఆలయ దర్శనం సందర్భంగా డిక్లరేషను ఇవ్వాల, ఒక రకమైన దండయాత్రే ఆలయం మీద. నేనేంటి, నన్నే డిక్లరేషన్ అడుగుతారా అని చెప్పని అతిశయం ప్రదర్శించి ఆయన, అంటే ఆలయ ప్రాంగణంలో పాటించాల్సిన నియమాలు పాటించాలా. గతంలో చెప్పులు వేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా చూసాం మనం.
తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు సూచించిన తర్వాత అప్పుడు 4 గరుచుకొని వెనక్కి వచ్చి చెప్పులు విడిచారు. ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు పెద్ద మనిషి కబుర్లు చెప్తా ఉన్నాడు రమణ దీక్షితులు గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆలయ ప్రతిష్ట మంట కలిసింది, ఆగమ శాస్త్రానికి విరుద్ధమైన కార్యక్రమాలు జరిగాయి అని చెప్పని. అదే రమణ దీక్షితులు గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరిట సుదర్శన యాగం చేశారు కొండ మీద. కొండ మీద శ్రీవారికి తప్పించి వేరే ఎవరికి పూజలు జరగకూడదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా లబ్ధి చేకూరాలి అని చెప్పని ఈయన సుదర్శన యాగం చేశాడు గతంలో. అంటే ఇక్కడ వ్యక్తి పూజ, రాజకీయపరమైన మెహర్బానీల కోసం. తర్వాత మనం చాలా సందర్భాల్లో చూసాం. నాటి మంత్రి రోజా గారు, ఆమె దర్శనం చేసుకొని బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టేసేది రాజకీయ విమర్శలు. ఇవి అన్నీ ఆక్షేపణీయం. ఇప్పుడు మీ రాజకీయపు బురద జల్లుడు వ్యవహారం కొండ దిగుని చేసుకోండి. కొండ దిగిన దగ్గర నుంచి చేసేదేముంది? ఆ 24 గంటలు మునిగి తేలేది ఆ రాజకీయ రొచ్చులోనే కదా. రాష్ట్రం అంతా ఉంటే కొండ మీద ఎందుకు రాజకీయ ప్రసంగాలు? అదే ఇప్పుడు ఆ కొద్దిసేపు అయినా సరే ఆ నోరు కట్టడి చేసుకోలేరా? అంత నోటి దూల ఆగట్లేదా? అంటే అక్కడ కూడా రాజకీయాలు ఆ దుర్గంధం వెలువడాల్సిందేనా? ఇవాళ మీ ప్రత్యర్థుల్ని దూషించడం తప్ప రాజకీయంగా మీరు చేసేదేంటి? ఆ విమర్శలకు కూడా ఆ ప్రాంతమే వేదిక కావాలా? ఇటువంటి సందర్భంలో నేను ఇందాక చెప్పింది అదే సార్, ఇక్కడ రాజకీయ ప్రసంగాలు చెయ్యొద్దు, అదొక నియమం పెట్టుకున్నారు. ఆ నియమాన్ని మంచి వ్యక్తులు అనుసరిస్తారు. మంచి వ్యక్తులు కానాళ్ళు దాన్ని అతిక్రమించారనుకో, ఇందాక నేను చెప్పిన మాట వర్తిస్తుంది. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. మంచి గొడ్డుకి వేయాల్సిన దెబ్బ మంచి మనిషికి వాడాల్సి వస్తుంది. మీరు ఇక్కడ గనక ఈ రాజకీయ ప్రసంగాలు చేస్తే కేసులు పెట్టి లోపలేస్తాం అంటే సామధాన భేదాలు పనిచేయట్లా. దండోపాయానికి దిగితే కానీ వీళ్ళకి ఆ బుద్ధి వచ్చేట్టు కనపట్లా. చూద్దాం, ఇదే వైఖరి కనుక కొనసాగితే ఖచ్చితంగా ఎవరు రాజకీయ ప్రస్తావనలు తీసుకొచ్చినా రాజకీయపు మడ్స్లెడ్జింగ్ అంటాం దాన్ని, ఈ బురద జల్లుడికి తిరుమల ప్రాంగణాన్ని వేదికగా మార్చాలి అని చెప్పని భవిష్యత్తులో ఇంకెవరు ప్రయత్నం చేసినా, నా ఉద్దేశం అయితే ఇది ఒక తిరుమలకి కాదు, శ్రీశైలమైనా, అన్నవరమైనా, సింహాచలమైనా, కాణిపాకమైనా, ఏ క్షేత్రాన్నైనా సరే అక్కడ ఆ స్వామివారి దగ్గర మొక్కుకోవడానికి వెళ్తున్నావు. నువ్వు నీకు ఇష్టపడి నువ్వు ఇష్టపడి వెళ్తున్నావు అక్కడికి. ఆ కొంచెం సేపు అయినా సరే ఆ ఆధ్యాత్మికతని కాపాడి తీరాలి. అంతేగాని నువ్వు ఎక్కడైనా చేసే రాజకీయాన్ని అన్ని చోట్ల నేనే చేస్తా, నేను ఆలయ నియమ నిబంధనలు నేనే అతిక్రమిస్తా అని చెప్పని అతిశయాన్ని మాత్రం ఎవరు ఏ స్థాయిలో చేసినా సరే ఖచ్చితంగా కట్టడి చేసి తీరాల్సిందే. ఆ దిశగా నిన్న ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించి తీరాలి. ఇదే సందర్భంలో ధర్మకర్తల మండలి ఇంకా కొన్ని విలువైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అక్కడ గత ప్రభుత్వ హయాంలో కేటాయింపు చేసిన ముంతాజ్ హోటల్, ఎందుకంటే అక్కడ అన్య మతస్థుల కార్యకలాపాలు ఆక్షేపణీయం. వాళ్ళు వ్యాపార సంస్థే కావచ్చు, వాళ్ళు ఫక్తు వ్యాపారం చేయడానికే ఆ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ ద్వారా అక్కడ కొంతమందికి ఉపాధి దక్కొచ్చు, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అయినా సరే ఆ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇవాళ మనం గమనించుకుంటే అమీర్పేటలో గురుద్వారా ఉంటుంది. అవును, ఆ గురుద్వారా కాంప్లెక్స్లో షాపులు ఉంటాయి. ఎవరికి కేటాయిస్తారు ఆ షాపులు? కేవలం వాళ్ళ మతస్థులకు మాత్రమే, ఆ సిక్కులకు మాత్రమే కేటాయిస్తారు. ఇవాళ కొన్ని మస్జిద్ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఆ ఇస్లాం ఆచరించే వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు. అలాగే తిరుమల కొండ ప్రాంగణంలో లేదు, ఆ తిరుమల పాదాల చెంత అన్య మతస్థులకి సంబంధించిన కార్యకలాపాలు ప్రోత్సహించడం ద్వారా, వాటికి అనుమతి ఇవ్వటం ద్వారా ఎందుకు ఘర్షణపూరిత వాతావరణం చెలరేగించాలి? ఇప్పుడు వాళ్ళు వ్యాపారస్తులు, ఫక్తు వ్యాపారస్తులు, వాళ్ళు ఇక్కడికి వచ్చేదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తారని కూడా నేను అన్నాను. కానీ దాని పట్ల కొంతమంది ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు
మనోభావాలు కొంతమంది కొంతమంది ఆ విధమైన మనోభావాలు వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ఉమ్. వాళ్ళు ఆ హోటల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంకా 4 కిలోమీటర్ల అవతల చేసుకోవచ్చు. ఉమ్, ఆ కొండ పాదాల చెంతనే ఎందుకు చేయాలి? ఉమ్, కాబట్టి ఆ అనుమతులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం 100% స్వాగతించదగ్గది. ఎగ్జాక్ట్లీ. అదే సందర్భంలో శారదాపీఠానికి కేటాయించిన భూములు. వాళ్ళ అక్కడ వాళ్ళ స్థానికంగా ఒక మఠం, ఉమ్, ఆ మఠాలుకి అంటే అక్కడ చాలా మఠాలు ఉన్నాయి. ఉమ్, ఒకసారి నేను కూడా ఒక మఠంలో స్టే చేశా. ఉమ్, వాళ్ళు ఆ రూములు మనకి డబ్బులు తీసుకొని రూములు అద్దెకిస్తారు. ఉమ్, బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పుడు వెళ్ళాము, ఉమ్, ఎక్కడా వేరే అకామిడేషన్ దొరకలేదు. వేరే ఎవరో చెప్పారు ఆ మఠాలు ఉంటాయి అక్కడ గోగర్భం దగ్గర, ఉమ్, ఆ మఠాల దగ్గరికి వెళ్తే అందులో దొరుకుతాయి రూమ్లు అని అంటే మేము వెళ్ళి అప్లికేట్ చేస్తే రూమ్ ఇచ్చారు మాకు. ఉమ్, అంటే మిగిలిన బయట దొరికే అకామిడేషన్ కన్నా కొంచెం కాస్ట్లీ అఫైర్. ఓకే. అయినా సరే అవసరం మనది. ఉమ్, మన అవసరానికి వాళ్ళు చెప్పిన రేటుకి ఇష్టపడి దిగాం కాబట్టి ఇవాళ దాని ప్రస్థానం అనవసరం. ఉమ్, అలాగే శారదాపీఠానికి కూడా భూమి కేటాయింపు జరిగింది అక్కడ. ఉమ్, ఆ కేటాయింపు చేస్తే వాళ్ళు వాళ్ళ పరిధి దాటి ఆక్రమించి ఉమ్, అనుమతి లేకుండా భవనాలు కట్టారు. అంటే ఏంటి? శ్రీవారి ప్రాంగణంలో నియమ నిబంధనలు ఉల్లంఘించి. పాతరేసి దౌర్జన్యకాండ ప్రదర్శిస్తారా? అంటే మాకు ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి మా శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మేమేం చేసినా నడుస్తుందని చెప్పని ఈ అహంకార ధోరణి ప్రదర్శించిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాలి. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళకి కేటాయించిన భూమిని అతిక్రమించి వాళ్ళ భవన నిర్మాణం చేశారు కాబట్టి ఆ భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోబోతుంది. ఉమ్, అంటే ఆ విధమైన పెనాల్టీ పడి తీరాలి. ఇది మరొకరికి కూడా గుణపాఠం నేర్పినట్టు అవుద్ది. ఉమ్, ఈ విధమైన అనుమతులు మీరి ప్రవర్తిస్తే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది అధికారికంగా రుచి చూపించినట్టు అవుద్ది. అన్ని మత ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంది సార్. అవును. ఇవాళ ఇందాక మనం మొదట్లోనే ప్రస్తావించుకున్నట్టుగా ఒక ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్, మిమ్మల్ని ఈ నిమిషాల నుంచి మీ ఉద్యోగాలను తప్పించేస్తున్నామని చెప్పని చెప్పలా వాళ్ళని. ఉమ్, వాళ్ళ ఉపాధి మీద వాళ్ళ జీవనోపాధి దెబ్బతీసే ప్రయత్నం జరగల. ఉమ్, వాళ్ళని వేరే విభాగాల్లోకి బదిలీ చేయడం కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్, అంటే వాళ్ళ ఉపాధికి వచ్చే నష్టం లేదు, ఉమ్, ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీలు కాదు. అంతే. ఆ ఘర్షణపూరిత వాతావరణం ఎందుకు సృష్టింపబడాలి? ఉమ్, ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం 3 days బ్యాక్ ఉమ్, మనం పాప వినాశనం డ్యామ్ దగ్గర సార్. కొంతమంది వాళ్ళు వెండర్స్, అక్కడ ఉమ్, షికారీలు అంటారంట వాళ్ళని. ఉమ్, వాళ్ళు అక్కడ వెండర్స్గా వచ్చిన వాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన రీల్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఉమ్, వాళ్ళ రీల్స్ చేసుకోవడానికి వేరే ప్రాంతం లేదా? ఉమ్, నువ్వు ఇక్కడికి వచ్చి లైవ్లీవుడ్ పొందుతా ఉన్నావు. ఈ స్వామి మీద నీకు విశ్వాసం ఉంటే ఉమ్, నీ లైవ్లీవుడ్కేమో ఆయన భక్తులు కావాలి. ఆ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ నీకు వేరే మతం మీద అంతగా ప్రేమ కారిపోతా ఉంటే ఆ కొండ దిగి చేసుకో, ఎవరొద్దన్నారు నేను? ఉమ్, ఇవాళ పరమత సహనం అనేది ఒకటి మెయింటైన్ చేయాలి కదా. అవును. ఒక మతానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో జొరబడి అక్కడ ఉపాధి పొందుతా అక్కడ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమాలలో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఉమ్, ఇటువంటి యాక్టివిటీస్ అక్కడ పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని కట్టడి చేసి తీరాలి అని అంటే సమూల ప్రక్షాళన జరిగి తీరాలి. ఉమ్, ఆ దిశగానే నిన్న కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అన్యమతస్థులైన ఉద్యోగులను కూడా వాళ్ళని వేరే విభాగాల్లోకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం. ఉమ్, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చాలా అవకతవకలు జరిగినాయి. 500 రూపాయలు మాత్రమే శ్రీవారి ఆలయానికి చెందుతూ ఉంది. ఉమ్, మిగిలిన 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు అకౌంటబుల్ కాదు, అవి అసలు ఆడిటింగే జరగట్లేదు, అందులో చాలా అవకతవకలు జరిగాయి, ఎంతమంది దాన్ని ఆఫ్ చేసుకున్నారు అనేది సరైన లెక్కడొక్క లేదు అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు స్వామివారికి కాకుండా పెద్దల కైంకర్యమయ్యాయి అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని మీద తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైన నిర్ణయం. ఇక నుంచి శ్రీవాణి పేరిట అకౌంట్ ఉండదు. ఆ దర్శనానికి సిద్ధపడే వాళ్ళు ఎవరైనా సరే
డైరెక్ట్గా టీటీడీకి చెల్లించాలి, ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి రూపాయి టీటీడీకే చెందాలి. మనం గతంలో నుంచి వింటూ ఉండేవాళ్ళం, తిరుమల కొండ మీద పూచే ప్రతి పువ్వు స్వామివారికే చెందాలి, అక్కడ జరిగే ప్రతి కైంకర్యం స్వామివారికే జరగాలి, అక్కడ జరిగే ప్రతి జయజయధ్వానం స్వామివారికే ఉండాలి, అంతేగాని వ్యక్తులకు ఉండకూడదు అన్న దాంట్లో భాగంగానే తిరుమల దర్శనార్థం చెల్లించే ప్రతి రూపాయి స్వామివారి ప్రధాన ధర్మకర్తల మండలి తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ ఏదైతే ఉందో దానికే చెందాలి తప్ప ఇట్లాంటి సపరేట్ బ్రాంచ్ అకౌంట్లు పెట్టి వాటికి లెక్కడొక్క లేని పరిస్థితులు ఏర్పడి దాని మూలాన అనుమానాలు రేగి ఈ వివాదాలు చెలరేగే ఆస్కారం ఏర్పడుతున్న నేపథ్యంలో ఒక సమూల ప్రక్షాళన దిశగా నిన్నటి అడుగులు బండి, అలాగే అన్నదానంలో కూడా ఆ మెనూలో ఇంకొక ఐటెంని యాడ్ చేయాలి అని చెప్పని తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఆ అన్నదానం స్టాండర్డ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయనకి ఆకలి బాధ తెలుసు కాబట్టి ఆ కొండకొచ్చిన భక్తుల ఆకలి బాధని అర్థం చేసుకొని వారే మొట్టమొదటిగా ఈ అన్నదాన పథకాన్ని మొదలుపెట్టింది. అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చినాయి. ఈరోజు బాగా విస్తృతం అయిపోయి వేల కోట్ల రూపాయలు విరాళాలతోటి ఒక కార్పస్ ఫండ్ సెట్ చేసి ఇవాళ రోజుకి 50,000 నుంచి 1,00,000 మందికైనా సరే అన్నదానాన్ని సమకూర్చగలిగే స్థాయికి అది చేర్చారు. కాబట్టి దాని ఆ స్టాండర్డు మరింతగా మెరుగుపరచడం కోసం ఆ మెనూలో ఇంకొక ఐటెంను కూడా చేరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా సరే నిన్న బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టని ఇనుమడింపజేసే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన కీలకమైన నిర్ణయం. ఇవాళ సామాన్య భక్తులు అంటే పాదచారులు వీళ్ళకి 24 గంటల నుంచి 30 గంటల టైం పడుతుంది దర్శనం కోసం. అటువంటి ఇక్కట్లు పడతా ఉన్న భక్తుల్ని, ఎందుకంటే ఇవాళ రికమెండేషన్ లెటర్ల మీదో లేదు ఇందాక మనం ప్రస్తావించుకున్న శ్రీవాణి ట్రస్ట్ లాంటి వేలాది రూపాయలు చెల్లించగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి చాలా సులువుగానే దర్శనం జరిగిపోతా ఉంది. బ్రేక్ దర్శనం అని రకరకాల దర్శనాలు వాళ్ళకి అందుబాటులోనే ఉంటున్నాయి. కానీ ఇవాళ సామాన్య భక్తుడు, ఆ విధమైన ఆర్థిక స్తోమత రాజకీయపరమైన అండదండలు లేని భక్తులు వాళ్ళు 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల మీద నుంచి ప్రయాణం చేసి వచ్చి అక్కడ ఆ దర్శన భాగ్యం నోచుకోవడానికి కూడా గంటల తరబడి ఆ గ్యాలరీస్లో వెయిట్ చేస్తూ ఉంటున్నారు క్యూ కాంప్లెక్స్లో. అవును. అంటే ఇక్కడ ఏంటి, మామూలుగా మనం దర్శనానికి వెళ్ళాలి అని అంటే ఉదయాన్నే ఫ్రెష్గా స్నానం చేసి అంటే పొడి బట్టలు కట్టుకొని ఒక శుచి శుభ్రత ఒక ఆధ్యాత్మిక భావంతో దర్శనానికి వెళ్తాం. మనలో ఆ ఫీల్ ఎంతసేపు ఉంటుంది? 1 గంట, 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 24 గంటలు అంటే నిద్ర వచ్చేస్తుంది. నిద్రించి స్వామివారిని దర్శనం చేసుకోకూడదు, నిద్ర వచ్చేస్తుంది. తర్వాత ఇంతమందికి స్నానాలు, నేచర్ కాల్సి ఇవన్నీ చేసుకునే ఫెసిలిటీస్ అక్కడ ఉండవు. ఇంతమందికి సరిపోని ఉండవు, ఉంటాయి అక్కడ. ఇంతమంది మళ్ళీ ఫ్రెష్గా స్నానాలు చేసి మళ్ళీ బట్టలు వేసుకొని ఈ బ్యాగేజీలు క్యారీ చేయడానికి కూడా ఆస్కారం లేదు. ఉంటుంది, క్యారీ చేయొచ్చు ఆ బ్యాగేజ్ స్కానర్లో, మళ్ళీ బ్యాగేజ్ అంతా ఇచ్చేసి. అంటే ఎంత కష్టతరమైన కార్యక్రమం అది. ఇటువంటి సందర్భంలో 2-3 గంటల్లోనే వాళ్ళకి ఆ దర్శన భాగ్యం కలిగించే ఫెసిలిటేషన్ చేస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుకుంటాము అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి ఆధునిక టెక్నాలజీని వాడుకొని దాన్ని వాస్తవ రూపంలో ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి కానీ మనకి ఆ ఉండే డిఫికల్టీస్, ప్రాక్టికల్గా ఉండే ఎరైజ్ అయ్యే ఇష్యూస్ ఏమైనా ఉంటాయా లేదా, వాళ్ళు అనుకునేది సాకారం కావాలనే కోరుకుందాం మనం. ఎగ్జాక్ట్లీ నిర్ణయం అది. సామాన్య భక్తుడికి కూడా మిగిలిన రికమెండేషన్ మీద వచ్చే లేదు ఆర్థికంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమతోనాలతో సమానంగా ఈ సామాన్యుడికి కూడా 2-3 గంటల్లోనే దర్శన భాగ్యం కలిగే పరిస్థితులు కనుక ఉత్పన్నమైతే ఖచ్చితంగా ఇవాళ అంతకంటే మెరుగైన నిర్ణయం ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో అంతకన్నా బెటర్ డెసిషన్ తీసుకున్న ధర్మకర్తల మండలి ఇంకోటి ఉండదు. బహుశా అది గనక వాస్తవ రూపంగా గనక సఫలీకృతం అయితే నిజంగా 2-3 గంటలు అనుకున్నది 4 గంటలు పట్టని, 24 గంటలు 30 గంటలు పట్టే స్థానంలో ఈ ఆల్మోస్ట్ 25% కన్నా తక్కువ టైంలో వాళ్ళకు గనక ఆ సౌలభ్యం కలిగించగలిగితే అంతకంటే ఆహ్వానించదగ్గ నిర్ణయం ఉండదు. చూద్దాం. అంటే ఇవాళ
వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే చెప్పారు, మా పాలనాపరమైన ప్రక్షాళన తిరుమల కొండ నుంచే బిగించేస్తామని చెప్పారు. అవును. ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టుగా మనకి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.